హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళలో ఇంకెవరన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. రీసెంట్గా ఎలక్షన్స్ అనేవి పూర్తయినాయి కదా. సో కొన్ని స్టేట్స్కి సంబంధించిన ముఖ్యమంత్రులు అయితే అప్డేట్ అయితే అవ్వడం జరిగింది. యాక్చువల్గా గవర్నర్స్ని కూడా ఏమన్నా షఫిల్ కానీ కొత్తగా అపాయింట్మెంట్స్ అని జరుగుతాయేమో అని చెప్పి వెయిట్ చేశాను. బట్ అయితే ప్రస్తుతానికి లేవు కాబట్టి ప్రస్తుతానికి అప్డేటెడ్గా ఉన్న సమాచారం ప్రకారం అయితే మనం 28 స్టేట్స్ 8 యూనియన్ టెరిటరీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఫర్దర్గా ఏదైనా అప్డేట్స్ వస్తే మళ్ళీ అయితే అప్డేటెడ్ వీడియో అయితే చేస్తాను. సో యాక్చువల్గా బిఫోర్ 2014 చూసుకున్నట్లయితే 2014కి ముందు భారతదేశంలో 28 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాలు 28 స్టేట్స్ అండ్ 7 యూనియన్ టెరిటరీస్ అయితే ఉండేవి. 2 జూన్ 2014 ఏం జరిగిందో మీకు తెలుసు. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడడంతో 29 స్టేట్స్ అండ్ 7 యూనియన్ టెరిటరీస్ ఒక స్టేట్ కొత్తగా యాడ్ అవ్వడం జరిగింది. సో తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ డేట్ స్టాటిక్ జీకే పరంగా ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. 2 జూన్ 2014. నెక్స్ట్ 31 అక్టోబర్ 2019 ఏం జరిగిందంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాన్ని 370 ఆర్టికల్ని రద్దు చేసి 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాన్ని అయితే విభజించడం జరిగింది. సో ఒక స్టేట్ మైనస్ అయ్యి 28 స్టేట్స్, 2 కొత్త కేంద్రపాలిత ప్రాంతాలు జత అవడంతో 9 కేంద్రపాలిత ప్రాంతాలు 28 స్టేట్స్ అండ్ 9 యూనియన్ టెరిటరీస్గా మారడం అయితే జరిగింది. తర్వాత మళ్ళీ 22 జనవరి 2020 ఏం జరిగిందంటే దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యు 2 వేరువేరు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉండేవి. ఈ రెండింటినీ కూడా జత చేయడం అయితే జరిగింది. సో స్టేట్స్ అలాగే ఉండి యూనియన్ టెరిటరీ ఒకటి మైనస్ అయితే అవ్వడం జరిగింది. సో స్టాటిక్ జీకే పరంగా తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ డేట్ ఇంపార్టెంట్. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ మనకి కేంద్రపాలిత ప్రాంతాలుగా డివైడ్ చేయబడిన ఆర్టికల్ 370 రద్దు చేయబడిన తేదీ కూడా ఇంపార్టెంట్. 31 అక్టోబర్ 2019. అలాగే కేంద్రపాలిత ప్రాంతాలైన దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యు మెర్జ్ అయిన తేదీ కూడా 26 జనవరి 2020 ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో ప్రస్తుతానికి ఉన్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రజెంట్ మనకి ఇండియాలో 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్ 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు అయితే ప్రజెంట్ అయితే ఉండడం జరిగింది. మళ్ళీ ఫ్యూచర్లో ఏమైనా అప్డేట్స్ వస్తే మనకి ఏదైనా కేంద్రపాలిత ప్రాంతాలు మెర్జ్ అవ్వడం కానీ డివైడ్ చేయడం కానీ కొత్తగా ఏర్పడడం కానీ కొత్త రాష్ట్రాలు ఏర్పడడం కానీ ఇలాంటివి ఏదైనా ఫ్యూచర్లో జరిగితే మళ్ళీ వీటిలో అయితే చేంజెస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇవి స్టాటిక్గా ఒకే రకంగా ఉండవు. సో మీరు గమనించండి. పాత పుస్తకాలు ఎవరైనా రిఫర్ చేస్తున్నప్పుడు అక్కడ వేరే ఫిగర్ కనబడితే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇన్ఫర్మేషన్ కూడా స్టాటిక్ జీకే పరంగా ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను. సో మనకి 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి ప్రతి రాష్ట్రానికి రాజధాని ఏంటి, ముఖ్యమంత్రి ఎవరు, ఆ పార్టీ ఏ పార్టీ అధికారంలో ఉంది, అలాగే గవర్నర్ ఎవరు లాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే కవర్ చేద్దాం. మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీసెంట్గా ఎలక్షన్స్ జరిగాయి. రాజధాని అమరావతి, గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వచ్చేసరికి రీసెంట్గా మనకి అప్డేట్ అయ్యారు కదా ఎన్ చంద్రబాబు నాయుడు గారు అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయితే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. పార్టీ నేమ్ వచ్చేసరికి టీడీపీ తెలుగుదేశం పార్టీ. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారి పార్టీ తెలుగుదేశం పార్టీ అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో అయితే ఏలియన్స్ మనకి ఎన్డీఏ అయితే ఉంది కదా కూటమి. సో మనకి జనసేన, బీజేపీ, తెలుగుదేశం ముగ్గురు కలిపి అయితే మనకి ఎన్డీఏ కూటమి తరఫున అయితే మనకి ఆంధ్ర రాష్ట్రంలో అయితే మనకి పోటీ చేయడం అయితే జరిగింది. సో జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఉమ్మడి కూటమి అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే అధికారంలోకి రావడం అయితే జరిగింది. చంద్రబాబు నాయుడు గారి మెయిన్ పార్టీ మాత్రం మనకి కన్సిడర్ చేసుకుంటే కనుక టీడీపీ తెలుగుదేశం పార్టీ అయితే అవుతుంది. సో ఇది ఒకటి గమనించండి. అలాగే అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసరికి ఈటానగర్ రాజధాని, గవర్నర్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్, ముఖ్యమంత్రి పేమా ఖండు, పార్టీనే బీజేపీ భారతీయ జనతా పార్టీ. అలాగే అస్సాంకి సంబంధించి క్యాపిటల్ దిస్పూర్, గవర్నర్ గులాబ్ చంద్ కటారియా, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, పార్టీనే బీజేపీ భారతీయ జనతా పార్టీ. అలాగే బీహార్ రాజధాని పాట్నా, గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, ముఖ్యమంత్రి నితీష్ కుమార్, పార్టీ నేమ్ జేడీయూ జనతాదళ్ యునైటెడ్. అలాగే ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ ఉండేది, తర్వాత నయా రాయ్పూర్ గాను, తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారి జ్ఞాపకార్థం ఛత్తీస్గఢ్ రాజధాని పేరును అటల్ నగర్ గా అయితే పేరు మార్చడం అయితే జరిగింది. అలాగే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి విష్ణుదేవ సాయి, పార్టీ నేమ్ బీజేపీ. అలాగే గోవా రాజధాని పనాజీ, గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిల్లై, ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, పార్టీ నేమ్ బీజేపీ. అలాగే గుజరాత్ రాజధాని గాంధీనగర్, గవర్నర్ ఆచార్య దేవ్వ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్, పార్టీ నేమ్ బీజేపీ. హర్యానాకి మనకి పంజాబ్కి ఉమ్మడి రాజధానిగా చండీగఢ్ ఉంటుంది. అలాగే గవర్నర్ బండారు దత్తాత్రేయ, ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని, ఓకే, పార్టీ నేమ్ వచ్చేసరికి బీజేపీ.
ఓకే. అలాగే హూయిస్‌కు సంబంధించిన పీడిఎఫ్స్ కుదిరితే అప్డేట్ చేసి మీకైతే పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తాను. లేదా మనకి కుదరకపోతే గనక ఎలాగో ఆల్మోస్ట్ మంత్ ఆఫ్ అయిపోయింది కాబట్టి జూలై మంత్‌లో లేటెస్ట్ ఫ్రెష్ అప్డేట్స్ అయితే మీకు పీడిఎఫ్స్ అయితే అవైలబుల్‌గా అయితే ఉంటాయి. వన్స్ అప్డేట్ చేస్తే గనక మీకు టెలిగ్రామ్‌లో ఇన్ఫార్మ్ చేస్తాను. లింక్ డిస్క్రిప్షన్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇందులో హూయిస్‌కు, ఇంటర్నేషనల్ హూయిస్‌కు, అప్డేటెడ్ సీఎంస్ అండ్ గవర్నర్, అప్డేటెడ్ హైకోర్ట్ జడ్జెస్, అప్డేటెడ్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్స్‌కి సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ కూడా అవైలబుల్‌గా అయితే ఉంటాయి. ఓకే. ఇంగ్లీష్, తెలుగు మీడియంలో. సో, కుదిరితే జూన్ అప్డేట్ మీకు ప్రొవైడ్ చేస్తాను. లేదా జూలై మంత్ ఎలాగో 15 డేసే ఉంది కాబట్టి జూలైలో మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హిమాచల్ ప్రదేశ్‌కి సంబంధించి మనకి సమ్మర్ క్యాపిటల్ వేసవి రాజధానిగా సిమ్లా, వింటర్ క్యాపిటల్ శీతాకాలపు రాజధానిగా ధర్మశాల అయితే ఉంది. గవర్నర్ వచ్చేసరికి శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి సుఖవీందర్ సింగ్ సుఖు, పార్టీ నేమ్ కాంగ్రెస్. జార్ఖండ్ క్యాపిటల్ రాంచీ, గవర్నర్ సిపి రాధాకృష్ణన్, మనకి ముఖ్యమంత్రి చంపై సోరెన్, పార్టీ నేమ్ జార్ఖండ్ ముక్తి మోర్చా. ఈ జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణ గారికి సో మనకి వేరే రాష్ట్రాలకు సంబంధించి కూడా అడిషనల్ ఛార్జ్ అయితే ఇచ్చారు. సో తర్వాత చూద్దాం, మనం గుర్తుపెట్టుకోండి. కర్ణాటకకి సంబంధించి బెంగళూరు రాజధాని తవర్ చంద్ర గెహ్లాట్ గవర్నర్, సిద్ధరామయ్య ముఖ్యమంత్రి, పార్టీ నేమ్ కాంగ్రెస్. కేరళ రాజధాని తిరువనంతపురం గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, పార్టీ నేమ్ పినరయి విజయన్ లేదా పి విజయన్, పార్టీ నేమ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ గవర్నర్ మంగూభాయ్ సి పటేల్, ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, పార్టీ నేమ్ బీజేపీ. మహారాష్ట్ర రాజధాని ముంబై గవర్నర్ రమేష్ బయాస్, ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే, పార్టీ నేమ్ శివసేన. మణిపూర్ రాజధాని ఇంపాల్ గవర్నర్ అనసూయ ఉయికే, సీఎం ఎన్ బీరేన్ సింగ్, పార్టీ నేమ్ బీజేపీ. మేఘాలయ రాజధాని షిల్లాంగ్ గవర్నర్ పాగు చౌహాన్, ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా, పార్టీ నేమ్ నేషనల్ పీపుల్స్ పార్టీ. మిజోరాం క్యాపిటల్ ఐజ్వాల్ గవర్నర్ కంబంపాటి హరిబాబు, ముఖ్యమంత్రి లాల్దు హోమం, పార్టీ నేమ్ జోరం పీపుల్స్ మూవ్మెంట్. నాగాలాండ్ రాజధాని కోహిమా గవర్నర్ లా గణేశన్, ముఖ్యమంత్రి నిఫియు రియో, పార్టీ నేమ్ నేషనలిస్ట్ డెమోక్రటివ్ ప్రోగ్రెసివ్ పార్టీ. ఒడిశా రాజధాని భువనేశ్వర్ గవర్నర్ రఘుబర్ దాస్, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంగి, పార్టీ నేమ్ బీజేపీ. ఒడిశా రాష్ట్రానికి నవీన్ పట్నాయక్ గారు చాలా కాలంగా ముఖ్యమంత్రిగా అయితే పనిచేయడం జరిగింది. బట్ ఈసారి అయితే ప్రభుత్వం ఒడిశాలో మారడం జరిగింది. మోహన్ చరణ్ మాంగి వచ్చేసరికి ఒడిశా రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా అయితే మనకి బీజేపీ పార్టీ నుండి అయితే ఎన్నికవడం జరిగింది. ఆంధ్ర అలాగే ఒడిశా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే మారారు. పంజాబ్ హర్యానా కామన్ క్యాపిటల్ చండీగఢ్ అని చెప్పుకున్నాం కదా. గవర్నర్ బన్వర్లాల్ పురోహిత్, ముఖ్యమంత్రి భగవత్ మాన్, పార్టీ నేమ్ ఆమ్ ఆద్మీ పార్టీ. బన్వర్లాల్ పురోహిత్ గారు అయితే రిజైన్ చేయడం జరిగింది. ఇంకా కొత్తగా ఎవరూ కూడా అపాయింట్ అయితే అవ్వలేదు. రాజస్థాన్ రాజధాని జైపూర్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా, ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, పార్టీ నేమ్ బీజేపీ. సిక్కిం రాజధాని గ్యాంగ్టాక్ గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తామంగ్ అన్న పిఎస్ గోలే అన్న ఒకలే. ఓకే, మళ్ళీ తిరిగి అపాయింట్ అయ్యారు. ప్రేమ్ సింగ్ తామంగ్ లేదా పిఎస్ గోలే సిక్కిం ముఖ్యమంత్రి, పార్టీ నేమ్ సిక్కిం క్రాంతికారి మోర్చా. అలాగే తమిళనాడు రాజధాని చెన్నై గవర్నర్ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పార్టీ నేమ్ ద్రావిడ మునిత్ర కజ్గం. తెలంగాణ రాజధాని హైదరాబాద్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్, మనకి ఈయనకి అడిషనల్ ఛార్జ్ ఇచ్చారు. ఇందాక చెప్పాను కదా జార్ఖండ్ గవర్నర్ చెప్పినప్పుడు. జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణ గారికి తెలంగాణ పుదుచ్చేరికి సంబంధించి అదనపు బాధ్యతలు అయితే అప్పచెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, పార్టీ నేమ్ కాంగ్రెస్. త్రిపుర అగర్తల రాజధాని గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, ముఖ్యమంత్రి మాణిక్ సాహా, పార్టీ నేమ్ బీజేపీ. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానంద్, పార్టీ నేమ్ బీజేపీ. ఉత్తరాఖండ్ శీతాకాలపు రాజధానిగా డెహ్రాడూన్, వేసవి రాజధానిగా గైర్సేన్ ఉంటుంది. కొన్ని రాష్ట్రాలకి వింటర్ సమ్మర్ రెండు క్యాపిటల్స్ అయితే ఉంటాయి. ఓకే, జమ్మూ అండ్ కాశ్మీర్ లాంటి యూనియన్ టెరిటరీస్ కి, అలాగే ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ లాంటి వాటికి గుర్తుపెట్టుకోండి. గవర్నర్ గుర్మిత్ సింగ్, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, పార్టీ నేమ్ బీజేపీ. నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా గవర్నర్ సివి ఆనంద్ బోస్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, పార్టీ నేమ్ తృణమూల్ కాంగ్రెస్. నెక్స్ట్ యూనియన్ టెరిటరీస్ కేంద్రపాలిత ప్రాంతాలు 8కి సంబంధించిన వివరాలు చూద్దాం. అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్ బ్లేర్ లెఫ్టినెంట్ గవర్నర్ దేవేంద్ర కుమార్ జోషి లేదా డికే జోషి. చండీగఢ్ రాజధాని చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ బన్వర్లాల్ పురోహిత్ అడిషనల్ ఛార్జ్ మనకి ఈయనైతే ప్రజెంట్ రిజైన్ చేశారో, కొత్తగా అపాయింట్ అవ్వాల్సి ఉంది. దాద్రా నగర్ హవేలీ డామన్ అంటే రెండింటిని మెర్జ్ చేశారు కదా. రెండింటి ఉమ్మడి రాజధాని డామన్, అడ్మినిస్ట్రేటర్ ప్రాఫుల్ కూడా పటేల్.
దీనికి అడ్మినిస్ట్రేటర్ గా ఉన్న ప్రాఫుల్ కూడా పటేల్ గారే లక్షద్వీప్ కూడా అదనపు బాధ్యతలు అడిషనల్ చార్జ్ తీసుకోవడం జరిగింది. లక్షద్వీప్ రాజధాని కవర్తి, అడ్మినిస్ట్రేటర్ ప్రాఫుల్ కూడా పటేల్. ఓకే, మనకి దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూకి, లక్షద్వీప్ రెండింటికి కూడా ఈయనే ఉన్నారు. పుదుచ్చేరి రాజధాని పాండిచ్చేరి. లెఫ్టినెంట్ గవర్నర్ ఆల్రెడీ చెప్పాను కదా, జార్ఖండ్ గవర్నర్ గా ఉన్న సిపి రాధాకృష్ణ గారు తెలంగాణతో పాటుగా పుదుచ్చేరి కూడా అదనపు బాధ్యతలు అయితే స్వీకరించారు. సీఎం ఎన్ రంగస్వామి. పార్టీ నేమ్ ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్. కేంద్రపాలిత ప్రాంతాలు యూనియన్ టెరిటరీస్ లో పుదుచ్చేరి, ఢిల్లీ ఈ రెండింటికి మాత్రమే ముఖ్యమంత్రులు అయితే ఉంటారో, మిగతా వాటికి అయితే ఉంటారు. గుర్తుపెట్టుకోండి, పుదుచ్చేరి మరియు ఢిల్లీ. సో పుదుచ్చేరికి ముఖ్యమంత్రి ఉంటారు కాబట్టి ముఖ్యమంత్రిగా ఎన్ రంగస్వామి ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఉన్నారు. అలాగే ఢిల్లీ రాజధాని ఢిల్లీ. లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా లేదా వికే సక్సేనా. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. పార్టీ నేమ్ ఆమ్ ఆద్మీ పార్టీ. సో చెప్పుకున్నాం కదా, ఢిల్లీ మరియు పుదుచ్చేరికి ముఖ్యమంత్రులు ఉంటారు. లడాక్ వేసవి రాజధాని లేహ్, శీతాకాలపు రాజధాని కార్గిల్. లెఫ్టినెంట్ గవర్నర్ బిడి మిశ్రా. జమ్మూ అండ్ కాశ్మీర్ వేసవి రాజధాని శ్రీనగర్, శీతాకాలపు రాజధాని జమ్మూ. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. సో ఇది లేటెస్ట్ అప్డేటెడ్ సీఎంస్ అండ్ గవర్నర్స్ వీడియో అనేది. హర్యానా నూతన ముఖ్యమంత్రి ఎవరో గుర్తుంటే ఆన్సర్ కామెంట్ చేయండి. వీడియో యూజ్ అయితే లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. అందులో కూడా ఫాలో అయినట్లయితే మీరు ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.